हेलीकॉप्टर आ पहुंचा है गुजरात के आसमान की तरफ जो आपको बताएगा कि हेलीकॉप्टर गुजरात समंदर का వెళ్ళిందండి ये विशाल టీవీ లైక్ పిల్లలరా మీరు. నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను. ఆయన పాకిస్తాన్ వెళ్తాడు, మాట్లాడేస్తాడు, యుద్ధాన్ని ఆపేస్తాడు, సస్యశ్యామల చేసేస్తాడు. హైదరాబాద్ ఏ పర్లేదు అయితే ముంబై కాగితం. ఈ బాంబులో వెంటే నాకు భయం నీకు తెలుసు కదా. సౌండ్ కి విగ్గుడిపోతే దరిద్రం. సేమ్ సిచ్యువేషన్ హియర్ ఇన్ బెంగళూరు ఆల్సో. ఓకే, అక్కడ కూడా విగ్గులు పెట్టుకుంటున్నారా? సరదా సరళకే నెత్తి బాధలు దింగినోడిని నువ్వు కొట్లాడదామంటున్నావు చూసుకో మళ్ళా. మోడీ టు పాక్ ప్రైమ్ మినిస్టర్ మా ఫ్రెండ్స్ కు నా పిలిచాననుకో ట్రంప్. హాయ్ గాయస్, వెల్కమ్ టు డబ్బా గనెట్. సారీ గాయస్, లాస్ట్ వీక్ వీడియో పెట్టడం కొద్దిగా మిస్ అయ్యాము. చిన్న పని మీద వైజాగ్ వెళ్లాల్సి వచ్చింది. కొన్ని ఫన్నీ మీమ్స్ ఉన్నాయి, దాని గురించి రియాక్ట్ అయిపోదాం. అట్లే మన శత్రు దేశంతో కొద్దిగా యుద్ధాలు జరుగుతున్నాయి కదా, దాని నుంచి కొద్దిగా బయటకు వచ్చి సరదాగా కొద్దిసేపు నవ్వుకుందాం. వాటి మీదే కొన్ని ఉన్నాయి, ఒకసారి చూసి నవ్వేసుకుందాం. మేము మధ్య మధ్యలో కొన్ని పదాలు ఖచ్చితంగా చూసి మరీ పలకాల్సి వస్తుంది, ఎందుకంటే కొన్ని పదాలు వాడుతుంటే యూట్యూబ్ వీడియో పంపించట్లేదు. సో దానికోసం జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది. కుదిరితే లాస్ట్ వీడియో చూడండి. లాస్ట్ వీడియో యూట్యూబ్ పుష్ చేయలేదు, ఇప్పుడు మీరైనా పుష్ చేయండి. ఏమన్నామో అది పంపిస్తుంటే చూడనివ్వట్లేదు. యూట్యూబ్ కాదు, నీ గొట్టం. నీ గొట్టం మరి నీ గొట్టం గడు ఎలా తయారయ్యాడంట్రా? మీకు డ్రిల్ తెలుసు కదా. కొత్తగా ఎవరైనా వచ్చిండుంటే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచిది, మాకు మంచిది. మళ్ళీ కామెంట్ కూడా చాలా ముఖ్యం. మీరు చేసే లైక్, మీరు పెట్టే కామెంటే మా వీడియోని పుష్ చేస్తుంది. సో కొంచెం దయించి మమ్మల్ని కూడా కొంచెం పెంచి పోషిస్తారని ఆశిస్తున్నాం. పోషించమంటే డబ్బులు ఇవ్వనట్లేదు, ఫ్రీయే. వ్యూస్ ఇస్తే చాలు. వ్యూస్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అవసరం మనకి కుక్కకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా ఇవ్వట్లేదా? అరే ఆ డిఫెన్స్ చూడు, అలా వచ్చా వెళ్ళాడు. అవసరం మనకి. అరే ఆఖరికి ఆ మ్యాక్స్ గన్ కూడా పెట్టాడు. ఏదైతే మ్యాక్స్ అయినా ఏదో. అరే నేను థియేటర్ లో చాలాసేపు చూసాను రా, ఏ మూలనైనా ఇరికిస్తాడేమో అని. ఇంకొకటి వచ్చి అడిగి చేసిన అడుగుతాడు, చూసావా ఒక్కడే వచ్చావండి అని అంటే, ఎప్పుడైనా ఒక్కడనే వస్తానా అంటే వీడు వస్తానేమో అనుకున్నాను నేను. మ్యాక్స్ వచ్చింది. నేను అక్కడ కూడా చీటి ఒక్కొక్కన్నంత వాల్యూ కూడా లేకపోతే నువ్వు పోయిందే అనుకున్నాను నేను. నిజమేరా, ఇప్పుడు మనమే లేపుకోవాలి, తప్పదు. నాని అన్న మోసం చేశారు, హిట్ అని చెప్పి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇదే మోసం నేను మళ్ళీ చేస్తాను. దోలేరింది. అందరి దగ్గర పనికిరావు. రాసి తెలిపాడు. పెద్ద చిన్న లేకుండా మా ఒక్కొక్క దగ్గర వీడియోస్ కోసం ఏదో పడితే మాట్లాడిస్తూ ఉంటారు. స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్స్ చాలా టఫ్ ఇచ్చాడంట పేపర్. कट ऑफ इस बार 500 600 की भाई साहब बच्चे लिटरली रो रहे हैं. ఎవడు అక్కడ ఏడు చేస్తుంటే ఎవడు మాట్లాడతాడు ఇంకా. అదే అబ్బాయిని అడగమను, చాలా ఈజీగా వచ్చింది బ్రో పేపర్ అంటారు. అరే మా ఇంటి దగ్గర ఒకడైతే ఎంటర్కున్నాడు, అడికి 300 ఎంత వచ్చానిరా, 330 ఎంత వస్తే బెటర్మెంట్ రాయరా అంటే, బొక్క బెటర్మెంట్ రాయరా ఇవి రావడం ఎక్కువ అంటున్నాడు ఆడు. అదరా అబ్బాయిలు అంటే. బిఫోర్ నీట్ ఎగ్జామ్స్ ఇంట్లో పేరెంట్స్ లేదు కదా, అవసరం లేదు. అది తోలేరింది. ఆయన నీట్ ఎగ్జామ్ దాకా వెళ్ళారు. మనం కానీ చాలా టఫ్ ఎగ్జామ్ రా పాపం, చాలా టఫ్ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్. కానీ చాలా మంది ఉంటారు. ఎందుకు ఇచ్చారు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్? ఇది మ్యాటర్. మీరు అదేదా, అదొక రీజన్ అయితే దొంగ డాక్టర్లు ఎక్కువైపోతున్నారు. ఎవరో
22 లక్షల స్టూడెంట్స్ రాశారు. ఎన్ని లక్షలకి? 1,18,000. ఆ, ఇక్కడ సంబంధమే లేదు. ఏడు దీనికి గేర్ చేస్తారా వాళ్ళతో కాదా ఇది ఎంత గట్టిగా ఉంది ఇది ఓహో సూపర్ ఏటి ఇక్కడ స్టెప్నీ ఉండేదా అంటే 3 టైర్లు ఆటోకి దీనికి తేడా ఏటనియా మీరే తేడా. వాడి అమ్మ ఎక్కడో డిక్కి ఆ 2 డిక్కీలు మరి అప్పట్లో 2 ఫ్యామిలీ ఎలా మెయింటైన్ చేసేవారు అనుకున్నా? వాడి అమ్మ పెద్ద మ్యాచ్ ఆడేవారని అయితే మీరు ఇదేంటి బ్రేక్ ఏంటి ఎక్కడ ఉంది నేనే ఉండమన్నాను. ఇటు ఒకప్పుడు దీని పెళ్లిలో కట్నం కింద ఇచ్చేవారా ఇవ్వకపోతే పెళ్లి చేసుకునేవాడు కదా పెళ్లి కొడుకు ఇటనే టైర్ తిప్పును నేను చేశాను రా. మారుతారా కిలోమీటర్లు? మారుతున్నాయి మారే పిల్లబ్బగాడివని నువ్వు కూడా తిప్పరా మారుతాయి. మాకు ఉండేది కదా, మేము చేసేవాళ్ళం. ఇటు దీని మీద మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయేవారా ముందు ఒకళ్ళు ఉంచునే వాళ్ళం. నేను నేను ముందు ముందు నేను ముందే అంటే నేను ఇంట్లో రెండోవాడిని కదా, అందుకే ముందు. నేను వెనకాల మా అన్నయ్య మా అమ్మ. పొలం అయిపోయిన తర్వాత కిందకి వంగుని కూర్చోలే. కొంచెం మా నాన్న రే కనబట్లేదు దిగి అంటే ఇలా కూర్చునేవాడిని. ఇటు స్టార్ట్ అయిపోతే అలా వంచాలా అవును అలాగే వంచాలి. ఒకసారి కిక్ రివర్స్ కొట్టేస్తుందిరా, మామూలుగా ఉండదు. అది సీసీ ఎంత అనుకుంటున్నావు? 150 సీసీ. వర్కౌట్ ఎక్కడ అయిపోతుంది కదా మీకు అయితే మీ జనరేషన్ అంతా ఫస్ట్ బైక్ నేర్చుకున్నది దీని మీద అన్నమాట. ఎలా ఉంటదని ఫీలింగ్? ఆటో నడిపినట్టు ఉంటది. ఆటో కూడా సేమే, నాస్టాలజీ ఫీల్ వచ్చింది ఒకసారి నాకు అది చూడగానే. గైస్ మీలో ఎంతమంది చేతకులు తిరిగారో చిన్నప్పుడు కమెంట్ చేయండి ఖచ్చితంగా. కింద కామెంట్ చేయండి గైస్. 2 డిక్కీలు 2 ఫ్యామిలీస్. లేదులే ఒకటే. ఓకే. అంత టైం ఉండేది కాదు. పాకిస్తాన్ మీడియా. పాకిస్తాన్ మీడియా ఓకే. तो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी. అరే అర్థమైతే అవట్లేదు, అది అని అడ్వైస్ సగం సరిపోతుంది. అవసరం లేదులే కానీ ఎమోషన్ ముఖ్యం మనకి. ఏడుస్తుంది, అడుక్కుంటుంది, అంతే, ఇంకేం లేదు అక్కడ. बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमजोर ईमान वालों को ताकत अता करे, क्योंकि అర్థమైందా ఏమైనా? మాలాంటి వీకోల్ని అని అని చెప్పి అది సగం యాడ్రోమ్ లోనే వాయిస్ కట్ అయిపోతుంది. విక్టమ్ Victim కార్డ్ సమస్య లేదు, మా ఊళ్ళు మిమ్మల్ని వదలరు, వదిలే ప్రసక్తే లేదు. ఆల్రెడీ చెక్ వేస్తున్నారు అక్కడ. ఫోన్లే కదా అనేసి మనుషులు ఎవరికి ఏం జరగకూడదని ఎవరైతే ఈ చెత్తన కొడుకులు ఉన్నారో వాళ్ళ మీద వేస్తే వాళ్ళు వచ్చి మన వాళ్ళని మామూలు వాళ్ళని వేస్తారు. ఊరుకుంటారు. మీడియా చూడు, टाइम्स नो हिंदी। और इसी के साथ टाइम्स नाउ भारत का ये हेलीकॉप्टर अब पहुंचा है गुजरात के आसमान की तरफ, जो आपको बताएगा कि समंदर का ये विशाल स्वरूप आखिर किस तरह। ఇప్పుడు గుజరాత్ చూస్తాను నా గుజరాత్ ని, మీరు ఎలాగో అంటే ఊరుకుంటారండి, మా వాళ్ళు ఇంకా ఘోరంగా చేస్తారు. మీరు ఆఫ్టర్ ఆల్ టీవీ లైక్ పిల్లలరా మీరు. మాయ తగ్గేదే లేదు. పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను. మోదీ గారిని అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను. ఆయన పాకిస్తాన్ వెళ్తాడు, మాట్లాడేస్తాడు, యుద్ధాన్ని ఆపేస్తాడు, సస్యశ్యామల చేసేస్తాడు, ప్రశాంతంగా పెళ్ళేస్తాడు. వీళ్ళు 10 రోజులు టైం అడిగారు. నిన్ననే పెద్ద ఆయనతో మాట్లాడాను. ఆయన చెప్పకూడదు, మీరు అడిగారు కనుక నేను సత్యం చెప్పాలి కనుక చెప్తున్నా. ఫ్లైట్స్ ఉన్నాయి అసలు పాకిస్తాన్ వెళ్ళడానికి? అన్ని ఆపేశారు కానీ మరి ఆయన చాపర్ లో వెళ్తాడు. చాపర్ వెళ్ళలే కానీ అక్కడ ఇతను బోయింగ్ ఉంటది కదా పార్క్ చేసి అక్కడ అది వేసుకొని వస్తాడు. గైస్ ఎలా వెళ్తాడో కొంచెం కింద కామెంట్ చేయండి గైస్, మాకు తెలియట్లేదు. ప్లీజ్ అన్న పోకు, చెక్కుతారు, మీ కామెడీ మిస్ అవుతా ఉంటా. మీటింగ్లు చేసేవాడు రా, ఒకప్పుడు లెజెండ్ రా. ఇలా చేస్తారు ఆఖరికి ఒక మిసైల్ పైన కూర్చో ఆర్మీ వాళ్ళు పంపిస్తారంట ఫ్రీగా. ఫ్లైటా? ఓకే. ఇందాక నేను వస్తుంటే ఆఫీస్ దగ్గర నుంచి వెళ్తున్నాయి పైన, అందరూ ఎలా చూస్తున్నారు, నేను బండి తోలుతున్నాను, చూడలేదో తెలియదు. హైదరాబాద్ అంటే కొంచెం భయపడతారు, పాత జ్ఞాపకాలు ఉన్నాయి కదా. మెయిన్ హైదరాబాద్ ఎవడెక్కడ బో చేస్తాడో ఏంటో. కాగితం ఈ బాంబులు ఏంటంటే నాకు భయం, నీకు తెలుసు కదా, సౌండ్ కి విగ్గుడిపోతే సేమ్ సిచ్యువేషన్ హియర్ ఇన్ బెంగళూరు ఆల్సో. ఓకే, అక్కడ కూడా విగ్గులు పెట్టుకుంటున్నారా? ఓకే, అక్కడ ఎక్కువ ఉంటాయి లేరా, జిట్లు ఊడిపోతాయి కదా ఎక్కువ సాఫ్ట్వేర్ వాళ్ళకి. అరే ఐఎమ్ వాచింగ్ దిస్ రీల్ వైల్ వెయిటింగ్ ఫర్ ట్రైన్ అట్ సికింద్రాబాద్.
గుండె ఆడికి గుండె 120 వచ్చి పడిపోయి కొట్టుకుంటది. ఉంటుంది. గుండె 120 కొట్టుకుంటది. శ్రీ చైతన్య నారాయణ బీలైక్ ఇప్పుడు ప్రస్తుతానికి అంటే వీడు సామాన్యుడు కాదు, ఏక సంతాగ్రాహి. నీ బిడ్డను నాకు అప్పగించండి. ఎవ్రీవన్ విల్ కనెక్ట్, ఎవ్రీవన్. ఎవడెవడైతే శ్రీ చైతన్య నారాయణ చదివాడు ప్రతి ఒక్కడు కనెక్ట్ అవుతాడు. ఆ శ్రీ మహావిష్ణువు చేతిలో అరుంధతి సుదర్శన సినిమాలోని చక్రం రండి రా రండి అంటాడు కదా. ఎంత శక్తివంతమైందో అంతటి వాడిని చేస్తాను. ఏముండదు జైల్లో బెబ్బే బెబ్బే అనుకుని ఉండడమే. నేను కూడా నారాయణ బాధితుడిని, అలాగేలే. అది కూడా సేమ్. గైస్ ఇది ఓపిక్గానండి, చిన్నదే. నారాయణలో జాయిన్ అవ్వడం మెయిన్ రీజన్ ఏంటంటే చైతన్యంలో వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి, సండే ఎగ్జామ్స్ ఉంటాయి. నాకు మా అన్నగారిని చూస్తేనే వచ్చబడిపోయేది. అటు సాటర్డే నైట్ అంతా కూర్చొని పాపం ప్రాక్టీస్ చేస్తా ఉండేవాడు రా. కనుక మనం దూరంగా ఉంటాం. అయితే మా నాన్న నాకు 2 ఆప్షన్లు ఇచ్చాడు, అయితే నారాయణ లేకపోతే చైతన్య. నా ఉద్దేశంలో ఇంకా 2-3 కాలేజీలు ఉన్నాయి వైజాగ్లో. అయితే బీవికే కాలేజా లేకపోతే కృష్ణ కాలేజా అని. నారాయణ ఎందుకు ఎంచుకున్నానంటే నారాయణ సాటర్డే ఎగ్జామ్స్ ఉంటాయి, సండే హాలిడే. అవును, సండే హాలిడే ఉంటుంది మనకి. అది కూడా ఏ పరిస్థితులు ఎంచుకున్నాను అనుకున్నావు, చాలా ల్యాగ్ చేశాను. అప్పటికి టైం అయిపోతుంది, జాయిన్ అవ్వాలి, వెళ్ళి మాట్లాడాలి, ఇంకా కాలేజ్కి వెళ్ళి మాట్లాడాలంటే చెప్తా డాడీ అంటే ఓ పంచేరా కృష్ణ కాలేజ్ జాయిన్ అయిపోరా అన్నాడు రా. నాకు బెల్ అనిపింది. దీని మా నాన్న లేదు డాడీ నారాయణ జాయిన్ అయిపోతాను. వెళ్ళిపోయి జాయిన్ అయిపోయాను నారాయణలోని. మా డాడీ మైండ్ రీడ్ చేస్తారు కరెక్ట్గా చెప్పాలంటే. అది చిన్న పెట్ట కదా నారాయణ వెనకాల. మీరు కూడా ఏ బాధ్యతలు అయితే కింద కామెంట్ చేసేయండి. భార్య ముక్కు అందంగా ఉందని కొరికి తినేసాడు అంటాడు. తన భార్య అందంగా ఉండడంతో బాపన్ శేఖర్ తరచుగా ఆమె ముఖాన్ని, ముఖ్యంగా ఆమె ముక్కును ప్రశంసించేవాడు. కానీ అదే ఆమెకు శాపంగా మారింది. శుక్రవారం మధు ఖాతున్ నిద్రపోతున్న సమయంలో బాపన్ అకస్మాత్తుగా ఆమె ముక్కును కొరికి మింగేశాడు. నా భర్త అప్పుడప్పుడు మద్యం తాగేవాడు, అప్పుడు నా ముక్కును పొగిడేవాడు, నా ముక్కు కొరికి తింటాడని చెప్పేవాడు. శుక్రవారం రాత్రి అతను అన్నంత పని చేశాడు. అరే ఈవిడ కామెంట్ చేయడు. సిటీకే మెంబర్ అనుకుంటా. సిటీకే మెంబర్ అంటే ఎవరో కాదు, హిట్ 3లో ఉంటది సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. అంటే ఆడ అబ్బాయి కాబట్టి సరిపోయింది. అదే అమ్మాయి అయితే కొరికెత్తను సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. పిల్లగాంతో ఏదో సెల్ఫీ దిగినావంట కదా. ఒక్క సెల్ఫీ తీసుకుంటే పెళ్లి చేసుకోవాలి. నేను సడన్ గా షాక్ అయిపోయినాయా. చిన్న పెద్ద విష్లా ఒకటి ఎల్లడం, మళ్ళీ ఇంకోటి సాయి పల్లవి తొర్రి పల్లవి. రాక్షసుడేలా ప్రియుడు చాలు, నా హృదయం నిన్నే వేడింది. మనిషిని కానే నిర్జీవపు రాజునులే రాక్షసుడేలా ప్రియుడు చాలు, నా హృదయం నిన్నే వేడింది. మంచి వీడియో చూస్తున్నాడు వచ్చేస్తాడు రా. ఏ మనిషిని కానే నిర్జీవపు రాజునులే. అడు మూతి పక్కనెట్టి పాడతాడు చూసావా. అదే బాగున్నట్టు అనిపించింది నాకు ఒరిజినల్ పాడిన దానికంటే. ఏమైనా మంచి రీల్ చూస్తుంటామా, ఉంటూ మధ్యలో ఇటు పాపప్ వచ్చేస్తుంటది. బాగా ఇది ఏ జనరేటెడ్. నేను సరళగా నెత్తి బాధలు దింగినోడిని నువ్వు కొట్లాడదామంటున్నావు, చూసుకో మళ్ళా. మోడీతో పాక్ ప్రైమ్ మినిస్టర్. మా ఫ్రెండ్స్ కు నా పిలిచాననుకో ట్రంప్ నెత్తి బాధలు దింగుతారు. ట్రంప్ పుతిన్ బాయ్. అబ్బా ఎంజాయ్ లాట్ సార్, ఎంజాయ్ లాట్. ఈ రోజుకి చాలు గాయస్. ఏదేమైనా కానీ మన ఇండియన్
సోల్జర్స్ అయినా అన్ని Jokes apart. చాలా మంచిగా మనకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు చాలా ధైర్యంగా ముందుండి వాళ్ళంతా అలా ఉంటున్నారు కాబట్టి మనం ఇక్కడ సేఫ్ గా ఉండి ఇలా నవ్వుకోగలుగుతున్నాం. అంతే. సో ఏదైనా వాళ్ళకి మాత్రం ఒక సెల్యూట్, ఖచ్చితంగా జై హింద్ అనే సెల్యూట్ అయినా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు కొంతమంది సోల్జర్స్ కూడా వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. మన తెలుగు స్టేట్స్ లో ఒక అతను ఉదయమే చనిపోయారని తెలిసి న్యూస్ వచ్చింది. రెస్ట్ ఇన్ పీస్ సో అనుకో. rest in peace. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి, ఒక లైక్ వేసుకోండి, అలాగే షేర్ కూడా చేసుకోండి. అలాగే మీకు కామెంట్ ఏమేమి నచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ ప్రతి కామెంట్ మా వీడియోని బాగా పుష్ చేస్తుంది, రీచ్ ఇస్తుంది. మేము పెద్దగా ఏం అడగట్లేదు, జస్ట్ అలా వీడియో చూస్తున్నప్పుడు చూస్తున్నారు కదా, 2 నిమిషాలు చూసినా 3 నిమిషాలు చూసినా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్, జస్ట్ అంతే. ఏం అవసరం లేదు. చూడండి మా ప్రీవియస్ కంటెంట్ చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీయే కదా, ఫ్రీయే. లైక్ ఫ్రీయే, సబ్స్క్రైబ్ ఫ్రీయే, కామెంట్ ఫ్రీనే. కొడుతున్నారు మా వీడియోకి ఒక లైక్ కొట్టడానికి ఏమి. నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాం. లాస్ట్ టైం ఒక సబ్స్క్రైబర్ అనుకుంటా మాకు కమెంట్ పెట్టారు ఒక రియాక్షన్ చేయమని షార్ట్ ఫిల్మ్ మీద. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ మాత్రం ఆ వీడియో ఖచ్చితంగా చేస్తాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు దబకనాట్స్. Connect. సబ్స్క్రైబ్ చేశారు కదా, డన్.